హరి ఓం శ్రీ గురుభ్యో నమ. ఒక చారిత్రాత్మక సంఘటన విశాఖపట్నంలో జరిగింది. 125 సంవత్సరాల 125 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక చారిత్రాత్మక సంఘటన మీకు చెప్పాలి అని నేను అనుకుంటున్నాను. అప్పుడు ఇంగ్లీష్ వాళ్ళ పరిపాలన కదా, అందరూ ఆంగ్లేయులే. అయితే ఒక ఆదివారం ఒక ఇంగ్లీష్ లేడీ, ఆంగ్లేయురాలు, ఆవిడ చక్కగా నీట్‌గా మేకప్ అయిపోయి క్యాథలిక్ చర్చికి బయలుదేరింది, వెళ్తోంది. వెళ్తూ ఉన్నప్పుడు దారిలో ఒకాయన ఎదురయ్యి, "అమ్మ, ఇక్కడ కనకమహాలక్ష్మి అమ్మ" అని అది ఏదో చెప్పబోయాడు. కనకమహాలక్ష్మి అమ్మవారు అప్పటికంత ఫేమస్, అంత క పేరు లేదు. వారి విగ్రహం మాత్రం ఉంది. ఆ విగ్రహం దొరికితే ఒక దగ్గర ప్రతిష్ఠించారు. ఇప్పుడు ఎక్కడైతే ఉందో అక్కడ మామూలుగా పెట్టి ఉంచారు అంతే. పెద్ద గుడి అది అసలేమీ లేదు. ఏం కట్టలేదు. ఇలా అమ్మవారు ఉన్నారు, వచ్చి చూస్తారా అని ఏదో అడిగారు, దర్శిస్తారా అని. దానికి ఆవిడ వెంటనే ఎగతాళిగా నవ్వి, "అమ్మ, హూ షీ ద హిందూస్ గాడ్, హిందూ దేవతలు మాకు పనికిరారు, మేము రావాల్సిన అవసరం మాకు లేదు, హిందూ దేవత మేమెందుకు వస్తామంటే" ఈయనేదో చెప్పబోయాడు. చెప్పబోతే ఆవిడ మళ్ళీ అంది, "నో నో, ఒకవేళ మీరు అన్న అమ్మ, ఆ కనక మహాలక్ష్మి అమ్మ గనక నా దగ్గరికొచ్చి నా పేరుతో నన్ను పిలిస్తే ఐ విల్ థింక్ అబౌట్ హెర్. నేను అప్పటిదాకా నేను అసలు అక్కడికి రానే రాను" అని చెప్పి ఆ ఎదురుగా ఉన్న చర్చిలోకి వెళ్ళిపోయింది ఆవిడ. వెళ్ళిపోయి ఒక 10 నిమిషాల తర్వాత విపరీతంగా దుఃఖిస్తూ పరిగెత్తుకుని బయటకొచ్చి, ఎదురుగా ఎవరు ఉంటే, "ఇక్కడ కనకమహాలక్ష్మి మా ఈస్ దేర్, డూ యూ నో హర్" అని ఏదో అడిగింది ఏడుపు గొంతుతో. సరే, కనకమహాలక్ష్మి అనే పేరు విన్నాడు గనక ఏదో చెప్పాడు. దట్ దిస్ ఈస్ ద వే, యూ గో దట్ వే చెప్తే వెళ్ళిపోయింది. వెళ్ళి అక్కడ కనకమహాలక్ష్మి అమ్మ విగ్రహం ఉంటే ఆ విగ్రహం ముందు పడిపోయి విపరీతంగా ఏడవడం మొదలుపెట్టింది ఆవిడ, అమ్మాయి. సో, అది చూసి ఇదేంటి ఇంగ్లీష్ లేడీ ఏడుస్తుంది ఏంటంటే, మన హిందువులు చాలామంది మూగారు. వీళ్ళకేం పెద్దగా తెలీదు ఇంగ్లీష్‌లో మాట్లాడడం. ఏదో ఒకళ్ళిద్దరికి తెలిసినా ఆవిడ సమాధానం చెప్పడంలా. ఆఖరికి ఇంగ్లీష్ వాళ్ళు గూడా, వాళ్ళ సైన్యానికి సంబంధించిన వాళ్ళు గూడా వచ్చేసారు. ఇట్లా ఒక లేడీ హిందూ గాడెస్ ముందు కూలబడి ఏడుస్తుంది. ఆవిడ ఇంగ్లీష్ లేడీ షీ ఈజ్ అని. వచ్చి చూసేసరికి ఈవిడ అలా ఏడుస్తూనే ఉంది. సరే, వాళ్ళు ఆఖరికి అడిగారు, "ఎందుకు నువ్వు ఇలా ఏడుస్తున్నావు? వై యూ ఆర్ క్రైయింగ్ లైక్ దిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ హిందూస్ గాడెస్ స్టాట్యూ? మనం ఇలా ఏడవచ్చా? మనం వీళ్ళు హిందూ గాడెస్ దగ్గరికి రానేకూడదు. మీరెందుకొచ్చారని" ఆవిడ నిలదీశారు. నిలదీసి అప్పుడు ఉన్న వాళ్ళందరికీ ఆవిడ ఒక విషయం చెప్పింది ఏడుపు ఆపుకొని. ఇలా నన్ను ఒక వ్యక్తి ఈ అమ్మ పేరు చెప్తే, ఆ అమ్మ నా ముందుకొచ్చి నన్ను పేరు పెట్టి పిలిస్తే వచ్చి చూస్తా, లేకపోతే రాను అని నేను చర్చిలోకి వెళ్ళిపోయాను. ఎప్పుడైతే నేను చర్చిలోకి వెళ్ళిపోయి మోకాళ్ళ మీద కూర్చొని మేరీని నేను ప్రేయర్ చేయటం స్టార్ట్ చేశానో, నా ఎదురుగా పెద్ద మేరీ స్టాట్యూ ఉంది. ఆ మేరీ స్టాట్యూ ఎదురుగా కూర్చొని ఎప్పుడైతే నేను ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశానో, అప్పుడు నా వెనక నుంచి, "హెలెన్, ఓ హెలెన్, లుక్ ఎట్ టు మీ" అన్న మాట వినిపించింది. మేబీ ఎవరో నా ఫ్రెండ్‌లే అనుకుని వెనక్కి తిరిగి చూసి స్టన్ అయిపోయాను. వెనకాల సాక్షాత్తు ఈ అమ్మే, ఈవిడే నిలబడుంది. మొఖాన ఇంత పెద్ద బొట్టు, ఆ శారీ, ఈవిడ ఇలాగే నిలబడుంది. నేను ఎంతో ఆశ్చర్యపోయి చుట్టూతా చూస్తే, అక్కడ ప్రేయర్ చేసేటటువంటి ప్రతి మగవాడు, ప్రతి ఆడది, ప్రతి పిల్ల, పెద్ద అందరూ కూడా, ముసలివాళ్ళు కూడా నాకు ఈ మదర్ లాగానే, ఈ అమ్మలాగానే కనిపించారు. నాకు ఏం మాట్లాడాలో అర్థం కాల. గబుక్కున ఎదురుగా మేరీ విగ్రహాన్ని చూస్తే, మేరీ విగ్రహ స్థానంలో కూడా ఈ అమ్మగారే కనిపించారు. ఇక నాకు విపరీతమైన దుఃఖం వచ్చేసి, ఆ అమ్మ గురించి నేను పరిగెట్టుకుంటూ బయటకొచ్చేసి, అక్కడ ఎవరైనా ఉంటే ఆయన అడ్రెస్ అడిగితే ఇక్కడికొచ్చి కూలబడి ఏడుస్తున్నాను. షీ ఈజ్ ద రియల్ గాడెస్. షీ ఈజ్ ద రియల్ గాడెస్. ఈ అమ్మే, ఈ కనక మహాలక్ష్మి అమ్మే నిజమైన గాడెస్. షీ ఈజ్ ద మదర్ అని దుఃఖించి అక్కడదంతా ఆవిడ ప్రకటించింది. ఇది 110, 125 సంవత్సరాల క్రితం విశాఖపట్నంలో జరిగినటువంటి విషయం. అప్పటి వరకు అంత పాపులారిటీ లేదు అమ్మవారు అంటే, కనకమహాలక్ష్మి అమ్మవారికి విగ్రహానికి అంత పాపులారిటీ లేదు. ఎప్పుడైతే ఈవిడ అంతగా అంత ప్రకటన చేసేసిందో దుఃఖిస్తూ, అది అట్లా అందరికి పాకిపోయి ఇప్పుడేమైందంటే, విశాఖపట్నంలో ప్రతి ఇంట్లోనూ కూడా ఈ కనక మహాలక్ష్మి అమ్మవారి కొలువు తీరి ప్రతి ఇంటికి ఇలవేల్పులాగా అయిపోయారు అమ్మవారు. చూసారా? హిందూ గాడెస్ అనేటటువంటి శక్తికి, ఈ సనాతన దైవానికి, సనాతన ధర్మానికి ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నాయో. అంటే నివురుగప్పిన నిప్పులు ఈ హైందవ దేవతలు. వీళ్ళ శక్తి పెద్దగా ఏం కనపడదు. ఎప్పుడైతే ఆ శక్తి ఒక్కసారి మనం రుచి చూడగలిగామో, అప్పుడు ఈ హిందూ దేవతల్ని మనం మర్చిపోలేం. మనం విన్నాం కదా, ఒక ఫిల్మ్ హీరోయిన్ సమంత గారు, వారి పేరు. ఆవిడ కూడా హిందుత్వంలోకి వచ్చిన విషయం మనం తెలుసుకున్నాం కదా. సరే, అందరూ సనాతన ధర్మం వైపునే ఉండండి. మీకు శుభం కలుగుతుంది. హరి ఓం.